నరసింహస్వామంత దయాళువు లోకంలో ఎక్కడా ఉండడు, అంత దయ కలిగిన వాడు. అందుకే మహానుభావుడు అంత ఆలోచించాడు. పిచ్చి కోపం వచ్చిన వాడికి ఆలోచన ఎక్కడ ఉంటుందండి? క్రుద్ధ పాపం నకుర్యాత్మక క్రుద్ధో హన్యాద్గురుడపి క్రుద్ధ పరుషయావాచ నరం సాధు నదీక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఈ బుద్ధ్యా కోపముద్దితం నిరుద్ధతి మహాత్మానో దీప్తమగ్ని వివంభస అంటారు స్వామి హనుమ రామాయణంలో. కోపం వచ్చిన వాడికి ఆలోచన ఉండదు. కానీ నరసింహస్వామి కోపానికి ఎక్కడ వశపడ్డారు? ఆయన బాధల్లా పిల్లవాడు చెప్తున్నా నువ్వు నమ్మలేదురా, కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారిచ్చిన వరాలకి మినహాయింపుగా రావాలి. రాత్రి కాదు పగలు కాదు, ప్రదోషం. అందుకే నరసింహస్వామి విషయంలో ప్రదోషానికి అంత శక్తివంతం. అంటే ప్రదోష వేళలో త్రయోదశి నడుస్తుండగా దర్శనం చేసుకోవాలని తాపత్రయపడి రావడానికి కారణం అదే. సాధారణంగా ప్రదోష వేళలో శివదర్శనం చేస్తారు, కానీ ప్రదోష వేళలో శివదర్శనం ఎంత ఫలితమో నరసింహస్వామి దర్శనం అంతే ఫలితం అని చెప్తున్నాయి శాస్త్రాలు. నృసింహ దర్శనం అంత గొప్పది ప్రదోష వేళ. అందుకని పగలు కాదు రాత్రి కాదు, ప్రదోష వేళ వచ్చేది. పంచభూతాల్లో గాలిలో కాదు, నిప్పులో కాదు, నీటిలో కాదు, లేకపోతే ఏదో భూమి మీద కాదు, తొడల మీద పడేసుకున్నాడు. లోపల కాదు బయట కాదు, గడప మీద కూర్చున్నాడు. ప్రాణం ఉన్నది కాదు, ప్రాణము లేనిది కాదు. కోసేస్తే బాధపడదు, పెరుగుతుంది గోల్డ్. కాబట్టి నాగళ్ళ లాంటి గోల్డ్. నరుడు కాదు, మృగం కాదు. కిందనేమో నరశరీరం, పైనేమో సింహం యొక్క తల. బ్రహ్మగారిచ్చినటువంటి వరాలన్నిటికీ మినహాయింపుగా వచ్చాడు. దేవతలు కారు, యక్షులు కారు, కిన్నెరులు కారు, కింపురుషులు కారు, రాక్షసులు కారు, పన్నగములు కావు, అన్నిటికీ మినహాయింపు. నరసింహస్వరూపాన్ని పొందాడు. పొంది ఒక్కసారి ఏ స్తంభములో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు చేతితో కొట్టాడో అందులోంచే చటపెట ధనులతోటి ప్రళయకాలంలో ఎటువంటి పిడుగులు పడతాయో అటువంటి శబ్దాలు పడుతుండగా, కళ్ళు మిరిమిట్లు గొలుపుతుండగా, ఆ నడువుకి పెట్టుకున్నటువంటి వడ్డాణానికి ఉన్న గంటలు మ్రోగుతుండగా ఒక్కసారి సన్నటి నడుముతో, ఏనుగు తొండాల్లాంటి తొడలతో, గోండ్రంగా ఉన్నటువంటి బాహువులతో, ఆ కొడవళ్ళు ఎలా ఉంటాయో అట్లాంటి గోళ్లతో, బాగా తెరిచినటువంటి నోటితో, పైటికి కనపడుతున్న కోరలతో, భృకుటి చిట్లించి కిరీటం మెరిసిపోతుండగా నృసింహ